ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా పాఠశాలల్లో చదివే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. మంగళవారం అందోల్ శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలలను మరియు వసతి గృహంను, కస్తూరిబా పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బంది తమ తీరు మార్చుకోవాలని, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలోని వంటగదిని పరిశీలించారు. గురుకులానికి కావలసిన మాడ్రన్ కిచెన్, కంప్యూటర్ల పరికరాలు, డిజిటల్ తరగతులకు సంబంధించిన పరికరాల ఏర్పాటుకు 60 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. కళాశాలలో కస్తూర్బా పాఠశాలలో రోజువారీ చెత్త సేకరణ చేసి డంప్యార్డుకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఆందోళ్ జోగిపేట మున్సిపల్ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా టీఎస్డబ్ల్యూఆర్ఎస్ కళాశాల ప్రాంగణంలో మంత్రి దామోదర్ రాజనరసింహం మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారం చేయడంతో పాటు పచ్చదనం పెంపొందించడం కోసం మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమం విజయవంతం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, యువజన సంఘాల సభ్యులు, మహిళా సంఘాల సభ్యురాండ్లను భాగస్వాములను చేయాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు, కళాశాల ప్రిన్సిపల్ బిఎల్ సద్గుణ మేరీ, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Your washrooms, whatever facilities you want in this Kasturba Andol, it will be completed in a span of 2 months, that is 16 days. It is a promise from your